హాయ్ గైస్. సమ్మర్స్ అంటే మనకు గుర్తొచ్చేది మండే ఎండలు. అలానే ఆ ఎండల్లో మనం పెట్టుకునే సగ్గుబియ్యం వడియాలు నాకు వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట. సో ఈ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో ఈరోజు చూద్దాం రండి. ముందుగా మనకు కావాల్సినంత సగ్గుబియ్యం తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ బాగా కడిగేసి దాని తర్వాత వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేయాలన్నమాట. దాన్ని అలా వదిలేయడమే. ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఐదర్ మీరు బౌల్లో అయినా పెట్టి వాటర్ పెట్టి దాన్ని ఉడికించుకోవచ్చు సగ్గుబియ్యాన్ని. లేదంటే కుక్కర్లో ఒక 5 విజిల్స్ రానిస్తే ఆటోమేటిక్గా అది ఉడికిపోతుంది అనమాట. ఇక్కడ మేము కుక్కర్లో వాటర్ పోసి 5 విజిల్స్ రానిచ్చాము. సో ఇక్కడ మీరు చూస్తే ఒక సమ్ జెలీ లాగా అట్లా జిగురుగా తయారవుతుంది అనమాట సగ్గుబియ్యం మిక్చర్ని. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిర్చి మనం మిక్సీలో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనకి ఇట్లా వస్తుందన్నమాట ఆ మిక్చర్. చూసారు కదా ఇక్కడ. లేదు అన్నా కూడా మీరు ఇది స్కిప్ చేసేయచ్చు పిల్లల కోసం అయితే. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఇక్కడ మా మమ్మీ కొంచెం జీలకర్ర పొడి కూడా వేశారు. దాంతోపాటు ఈ కచ్చాపచ్చగా దంచుకున్న మిర్చి మిక్చర్ కూడా వేశారనమాట. సో మొత్తం అంతా మనం క్లియర్గా మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాము. ఈ మనం సగ్గుబియ్యం మిక్చర్ తయారు చేసుకున్నాం కదా వడియాల మిక్స్, అది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఈ ప్లాస్టిక్ క్లాత్ అనేది నీట్గా వాష్ చేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇలాగా వడియాలు పెట్టేసుకోవడమే. వడియాలు పెడుతున్నప్పుడు లైట్గా మనం స్ప్రెడ్ చేసుకుంటే అవి పల్చగా వస్తాయి. పల్చగా వచ్చి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంతా నీట్గా కుక్ అవుతుందన్నమాట. అదర్వైజ్ సమ్ టైమ్స్ కొన్ని చోట్ల అట్లా సగ్గుబియ్యం ఉండిపోయి మనం తింటున్నప్పుడు గట్టిగా తగులుతుంది. సో ఈ టిప్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి ఇప్పుడు ఒక 2 days మనం ఎండబెట్టాలన్నమాట. ఆ టెక్స్చర్ కానీ ఆ థిక్నెస్ కానీ అంతా చాలా బాగా వచ్చాయి. అండ్ అక్కడక్కడ ఆ గ్రీన్ కలర్ చిల్లీస్ మనం కచ్చాపచ్చాగా మనం దంచిపెట్టుకున్న ఆ మిర్చీలు మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అదొక మంచి టెక్స్చర్ లాగా వచ్చింది. 2 days ఎండలో ఎండిన తర్వాత చూస్తే వడియాలన్నీ రెడీ అయిపోయినాయి. ఫుల్గా ఎండిపోయినాయి అనమాట. సో విరిపితే మనకి టక్ అని చెప్పి శబ్దం వస్తుంది. క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవి. సో టేస్టింగ్ టైం, లెట్స్ టేస్ట్. వడియాలు అన్నవి పప్పుచారుతో కానీ పప్పుతో కానీ మనం తింటే ఎంత మంచి కాంబినేషనో నేను చెప్పలేను అసలు. సో ఇక్కడ మా మమ్మీ నాకు వేడి అన్నం అండ్ మెంతికూర పప్పు, దాంతోపాటు బంగాళదుంప వేపుడు అండ్ మనం ఇంట్లో చేసుకున్న సగ్గుబియ్యం వడియాలు. సో అసలు తింటుంటే ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి. ఎంతైనా మన ఇంట్లో మనం చేసుకున్న వడియాలు తింటే ఆ టేస్టే వేరు. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఆ వడియాలు అన్నంలో తింటూ, వేడి అన్నంలో. మీరు కూడా మీ ఇంట్లో ఈ సింపుల్ అండ్ ఈజీ సగ్గుబియ్యం వడియాల రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి, నాతో షేర్ చేయండి. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్